పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీ సిటీ తడా నుంచి వచ్చాం. ఓకే. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఓకే. మీరు స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారికి ముడుపులు కట్టి స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆ కానుకల రూపంలో వచ్చినటువంటి ధనాన్ని గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వర్గం చేసినటువంటి నిర్వాహకం ఒకటి వెలుగులోకి వచ్చింది. అధికారులు పరకమణి సేవలో పాల్గొని ఈ చేతివాటం చూపించి స్వామివారికి చెందాల్సినటువంటి ధనాన్ని అపహరించారు, మహాపాపానికి ఒడిగట్టారు. దాని మీద మీరేమంటారు గురుగారు? ఇప్పుడు స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ముడుపులు కడుతుంటారు భక్తులు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా టీటీడీదే, ఆ పాలక మండలిదే అని నేను అనుకుంటున్నాను. పైగా వాళ్ళకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు కూడా ఉన్నాయి. తప్పు జరిగినప్పుడు దానికి కావాల్సిన తగిన చర్య చేయాల్సిన బాధ్యత కూడా టీటీడీదే అయి ఉంటుంది. ఒకవేళ టీటీడీ కానీ ఫెయిల్ అయితే ప్రభుత్వాలు దాని మీద కమిటీలు వేసి ఏదో ఎంక్వైరీ కమిటీలు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాలు ఆ విధంగా ఒక కమిటీని వేసి అక్కడ ఏమి జరిగిందో తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూడాలని. పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. మేము చెన్నై నుంచి వస్తున్నాం సార్. ఓకే. స్వామివారికి మీరు భక్తి శ్రద్ధలతో అంటే కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరిన తర్వాత ముడుపులు కడుతూ ఉంటారు, స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే పరకామణిలో మీరు చెల్లించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీవారికి దక్కకుండా కొంతమంది అధికారులు అలాగే గత పాలకులు చేతివాటం ప్రదర్శించారు. అంటే స్వామివారి సొమ్ముని వారు అపహరించారు. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా దౌర్జన్యంగా ఉందండి. దీనికి వచ్చి ఆ వెంకటేశ్వరుడే వచ్చి బదులు చెప్పాలి. అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? జుక్కల్, కామారెడ్డి డిస్టిక్. ఓకే. తెలంగాణ నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి వచ్చినాం. ఓకే. ఏంటి మొక్కుబడిగా వచ్చారా? అవును, మొక్కుబడిగా వచ్చినాం మేము. ఓకే. మొక్కు తీర్చుకున్నారా? మరి తీర్చుకున్నాం మేము. ఓకే. స్వామివారికి కానుకలు ముడుపులు ఏదైనా సమర్పించారా? సమర్పించామండి, హుండీలో వేసాం మేము. ఓకే. అంటే గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే పరకామణిలో భాగంగా స్వామివారికి దక్కాల్సినటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని కొంతమంది అధికారులు అపహరించారు. అంటే స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు ఇస్తున్నటువంటి కానుకలు కానీ ముడుపులు కానీ స్వామివారికి అందకుండా చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు కొంతమంది. ఎలా చూడాలి దీన్ని? దేవుని సొమ్ము తింటే అసలే మంచిది కాదు. దొంగతనం చేసిన సొమ్ము దొంగల పాలే. 1 రూపాయి తీర్చుకున్నా దానికి లెక్కకి లెక్క డబుల్ తీర్చుకుంటాడు దేవుడు. ఎప్పటికైనా ఈ రోజుకైనా వదిలేస్తుండేమో, రేపటికైనా కర్మఫలం తప్పది. మనకు దక్కే రూపాయి మన చెమట ఫలితమే తప్ప వేరే రూపాయి ఆశించే అవసరం లేదు. అంతకు మించి అనుభవిస్తారు. ఇంకొకటి, అట్లా అప్రమత్తంగా జరిగినందుకు ఇప్పుడు చాలా మారింది. వసతులు కూడా అప్పటికి ఇప్పటికి వచ్చిపోయే దారిలో కానీ అక్కడిక్కడ భోజనాలు కానీ సిబ్బంది కానీ వాళ్ళు చేసే సహకరణ కానీ చాలా బాగుంది అప్పటికిప్పటికి. అసలు అంటే స్వామివారికి దక్కాల్సినటువంటి కానుకలు కానివ్వండి, ముడుపులు కానివ్వండి, అధికారుల ద్వారా లూటీకి గురవుతున్నాయి. నిజంగా స్వామివారి సొమ్మును అపహరిస్తూ ఉన్నారు. ఇది మహాపచారం కాదంటారా? ఇది పెద్ద అపచారం స్వామి. ఇది చాలా పెద్ద తప్పు. అసలు ఎంత పెద్ద తప్పు అంటే వాళ్ళు లైఫ్లో అసలు దేవుడే ఇస్తాడయ్యా మీకు సొమ్ము. దేవుని దగ్గర సొమ్ము తీసుకొని ఎవరు బాగుపడతారు చెప్పండి? అంతే కదా. ఇప్పుడు ఈరోజు కాకపోయినా రేపటి లెక్క కట్టాల్సిందే. కానీ అట్లా దేవుని సొమ్ము మాత్రం చాలా పెద్ద తప్పు. ఎవరిది వాళ్ళు అనుభవిస్తారు అంతే. అది తప్పు చేయొద్దు. ఇంకోటి, ఇప్పుడు ఇంత తొందరగా తెలిసి వచ్చింది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునే బాధ్యత టీటీడీ సంస్థానం ఉంది. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? బొబ్బులి ఏరియా అండి. ఓకే. ఏంటి స్వామివారికి మొక్కులు చెల్లించారా? చెల్లించాము. ఓకే. అంటే అసలు శ్రీవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించడానికి తిరుమల తిరుపతికి వస్తుంటారు. అయితే గత ప్రభుత్వంలో మాత్రం భక్తులు శ్రీవారికి చెల్లించినటువంటి ముడుపులు కానివ్వండి, కానుకల్ని శ్రీవారికి చెందకుండా, అసలు శ్రీవారి సొమ్ము శ్రీవారికి అందకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి అపహరించారు. దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు గత ప్రభుత్వంలోనా, ఏ ప్రభుత్వంలోనైనా ఎప్పుడైనా అధికారులైనా ఎవరైనా సరే, ఇది వెంకటేశ్వర స్వామి వేల సంవత్సరాల నుంచి భక్తుల నమ్మకం. విశ్వవ్యాప్తంగా ఇది
ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా అన్ని మతస్థులు కూడా నమ్మాల్సిందే. అటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం ఎవరైనా సరే తోకజాడిస్తే దానికి ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే. అది గతంలో పెద్దవాళ్ళకి కూడా జరిగింది. ఇది దేవుడి దగ్గర ఎవరు పెద్ద చిన్న ఏమి ఉండదు. అది వెంకటేశ్వర స్వామితో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే హిందువులందరికీ మరి ఎనలేని నమ్మకం. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటివి జరిగితే మాత్రం స్వామి క్షమించరు. అది పరకామణి సేవకి చాలా మంది కూడా సంసిద్ధమై ఉంటారు. అలాంటి పరకామణిలో భారీగా గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు అవినీతి జరిగాయి. దీని మీదే ఉంటారు. ఎంత పేదవాడైనా సరే ఇక్కడ తనకు కలిగిన రూపాయైనా వేసి వెళ్తాడు స్వామికి, కటిక పేదవాడైనా సరే. అటువంటిది ఇక్కడ అధికారులు ఎవరైనా సరే ఇలా వాళ్ళ రాజకీయ నాయకులైనా వాళ్ళు అత్యున్నత పదవిలో ఉన్నాము మాకెవరు ఏం చేయలేరు అని అనుకోవడం అది వాళ్ళ అవివేకం. అది ఎందుకంటే స్వామి దగ్గర ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. దీన్ని ఎలా చూస్తున్నారు అసలు మీరు? సామాన్య మానవులు ఏం చేయలేకపోయినా సరే స్వామి మాత్రం వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు త్వరలోనే. ఏంటి ఇది మహాపచారంగా చూస్తున్నారు మీరు? అపచారమే కదా అది. ఎవరిని అడిగినా చెప్తారు, నేనే కాదు. ఒక చదువు లేని వ్యక్తిని ఎవరిని అడిగినా సరే దేవుడి దగ్గర ఇలా రూపాయి కొట్టేసినా అది అపచారం. రూపాయినే కాదు అన్ని మతస్థులు కొంతమంది వేరేగా ఏదైనా ప్రచారాలు జరుపుతున్నా సరే అటువంటి వాళ్ళని ఇక్కడ పూర్తిగా తొలగించాలి. అన్ని మతస్థులను పూర్తిగా ఉంచకూడదు. ఏ ప్యూన్ నుంచి పెద్ద అధికారి వరకు, ఈవో వరకు అన్ని మతస్థులు అనేవారిని ఏరి పారేయాలన్నమాట. హిందూ ధర్మం ప్రకారంగా హిందువులు దానికి కట్టుబడి అంకిత భావంతో దేవుడి సేవలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి వేరే మతస్థుల్ని ఇక్కడ ఏ ఉద్యోగిగా కూడా ఉంచడానికి వీలు లేదు. అది ఒక భక్తుడిగా నా నమ్మకం, నా దృఢమైన మనవి ప్రభుత్వానికి ఇది విన్నవించుకుంటున్నాం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మహబూబ్ నగర్ నుంచి వచ్చాను సార్. ఐఎమ్ రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ సార్. లాంగ్ బ్యాక్ 2008 ఫ్రమ్ ది బిగినింగ్ 2008 నుంచి ఎవ్రీ మంత్ నేను ఇక్కడికి తిరుపతికి వచ్చేవాడిని సార్. శ్రీవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో భక్తులు కొంతమంది స్వామివారిని కొన్ని కోరికలు కోరుకొని ఆ కోరికల తర్వాత వారు ఇక్కడికి ముడుపులు చెల్లించేందుకు, కానుకలు సమర్పించేందుకు కూడా వస్తూ ఉంటారు. స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో చాలామంది భక్తులు కూడా స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. అయితే ఆ కానుకలు స్వామివారికి అందకుండా గత పాలకులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి డబ్బుల్ని అంటే పరకామణిలో భాగంగా భారీగా అవినీతికి పాల్పడ్డారు. దీన్ని ఎలా చూడాలి అసలు? సార్ ఒకటి, ఇది మానవత్వంతో ఉన్నవారు ఎవరూ చేయరు. దైవభక్తి ఉన్నవాడు పరకామణి సేవకే వచ్చి అలాంటిది చేశాడంటే ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఇంకోటి ఏంటంటే చెప్పండి సార్, ఒక భక్తుడనేవాడు విలేజెస్ నుంచి రైతులు కానీ ఇంకా బెగ్గర్ టైప్లో ఉన్నవాడు కానీ ముడుపులు కట్టి వెంకన్న నామాలతోటి కష్టాలు పడుకుంటూ ఇక్కడికి వచ్చి హుండీలో వేసిన ధనాన్ని ఇట్లా అక్రమంగా తీసుకోవటం అనేది అది మానవ విప్లవానికి మంచిది కాదు. ఆయనకు మంచిది కాదు, తీసుకున్న వాటికి మంచిది కాదు, ఇది సమాజానికి కూడా మంచిది కాదు. ఏంటి దీన్ని మహాపచారంగా చూస్తారా మీరు? అపచారం కాదు, ఆయనకు మంచిది కాదు. కానీ ప్రభుత్వము డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళను దృష్టిలో ఉంచుకొని అలాంటి చర్యలు చేపట్టి మంచిగా జరగాలని చూస్తున్నాము. పూర్వపు ప్రభుత్వంలో జరిగిన దానికంటే ఇప్పుడు ప్రభుత్వంలో చాలా మంచిగా జరుగుతున్నాయి. పూర్వం రోజుల్లో అంటే గత ప్రభుత్వంలో ఉన్నంతకాలం ఈ పరిసర ప్రాంతాల్లో వెంకన్న నామాలు కూడా ఉండేవి కాదు, మారుమోగుతున్నాయి ఇప్పుడు. అది చాలా సంతోషకరమైన విషయము. ఇంకోటి ఏంటంటే సార్, అసలు ఒక భక్తుడిగా మీరు చెప్పండి, మీరు స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో స్వామివారికి కానుకలు, ముడుపులు సమర్పిస్తూ ఉంటే ఆ ముడుపులు అసలు స్వామివారికే దక్కకుండా అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ అపహరణ చేస్తూ ఉంటే స్వామివారి సొమ్ముని, దీన్ని ఎలా చూడాలి అసలు? ఎలా చూసేదేమో సార్, అది ఆయనకు ఉండాలి. అట్లా అలా పరకామణి సేవకు వచ్చిన వాళ్ళు అలాంటి పనులు చేశారని అంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఆయనకే అది చెల్లుతుంది. అది మంచిగా చెడు అనేది ఆయనకు ఆత్మసాక్షికి ఉండాలి. ఒక భక్తుడిగా వచ్చి పరకామణి సేవకే వచ్చిన వాళ్ళు అలాంటి పని చేయటం అనేది
కరెక్ట్ కాదు. Please subscribe to Leo News for more videos.